శరణ్యని చూస్తే దర్శన్‌కి చాలా అసహ్యం వేస్తుంది. ప్రతిది డ్రామా, ప్రతి క్షణం డ్రామా ఛీ! అని అసహించుకుంటూ ఉంటాడు. అది చూసి శరణ్య తట్టుకోలేకపోతుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. కుమిలిపోతుంది. ఇంకా అక్కడే కుప్పకూలి కూర్చొని ఏడుస్తుంటది. ఇంక దర్శన్ చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు. ఆనంద్ విశ్వనాథ్‌కి కాల్ చేస్తుంది. ఇంక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య బయలుదేరని చెప్పి ఆనంద్ అడుగుతుంది. బయలుదేరుతున్నాం అమ్మ వచ్చేస్తున్నాం అని చెప్పి విశ్వనాథ్ అనగానే సరే తొందరగా బయలుదేరి రండి అని ఆనంద్ ఇంక ఫోన్ చేసి పెట్టేస్తుంది. గీత తొందర రా ఆనంద ఫోన్ చేసింది వాళ్ళు బట్టలు పెట్టాలి కదా బయలుదేరు అని విశ్వనాథ్ అడుగుతూ ఉంటారు. కానీ గీత మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమైనా గీత అలాగున్నావేంటి అని అడుగుతూ ఉంటారు. అల్లుడు గారు మరి సరే నేను ఎలా చూసుకుంటున్నాడు అని చెప్పి చాలా బాధగా ఉందని గీత అంటూ ఉంటుంది. ఏం చేస్తాం ఆనంద్ లాంటి ఉత్తమరాలకి కాల్ అవుతుంది ఆనందపడడం. ఆ ఇంట్లో స్థానం దొరికింది. అల్లుడు గారి మనసులో స్థానం దొరకపోవడమే మనకి దురదృష్టం అని విశ్వనాథ్ అంటూ ఉంటారు. అయినా తను ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం వాళ్ళ అమ్మ చెప్పపోయాడు. కానీ శరణ్యనా లేదా మనతేని చెప్పాలి కదండి అని గీత అనగానే మనకంటే తెలీదు అన్నీ తెలిసిన ఆ భగవంతుడు అసలు ఎందుకు దేవుడు ముడిపెట్టాడు నాకైతే అర్థం కావట్లా. ఏదో కారణం ఉంటుందిలే కలిపిన వాడే వాళ్ళిద్దరి జీవితం కలిసేలా దేవుడు చేస్తాడులే. ఆయన బాధ్యత అంతా దేవుడి మీద భారం వేస్తూ ఉంటాడు. విశ్వనాథ్ నాకు చెప్పి పద వెళ్దాం ఆనంద్ ఇంటికి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా గీత విశ్వనాథ్ ఆనంద్ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. అక్కడేమో లీలావతి ఇంకా అందరింటికి శరణ్యని తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటుంది. అలాగే అక్కడ చుట్టాలందరూ పిలుస్తుంటారు. లక్ష్మి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటారు. అత్తయ్య బయట నుంచి పిలవడం ఆయన వెళ్దామని చెప్పి శరణ్యనగానే అదేంటమ్మా అంత చనువుగా వెళ్దాం అంటున్నావేంటి వాడిని తెలియదుగా అని లీలావతి అనగానే పిలిస్తే పరిచయం అవుతారు కదా మాట్లాడితే మన వాళ్ళు అయిపోతారు కదా పెద్ద అత్తయ్య గారు అని శరణ్య మాటలకి లీలావతి చాలా సంతపడుతుంది. అప్పుడే ఇంకా లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే పలకరిస్తూ ఉంటుంది. శరణ్య పలకరించగానే నువ్వెవరు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అదే మా కోడలు లక్ష్మి అని లీలావతి పరిచయం చేస్తుంది. ఓ అవును పెళ్ళిలో చూశాను కదా లక్ష్మి అనగానే అంటే పినిగారు ఈరోజు సత్యనారాయణ వ్రతం మా ఇంట్లో చేసుకుంటున్నాం మీరు బాబాయ్ రావాలి అని శరణ్యకి బొట్టు పెట్టి లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. లీలావతి అలాగే శరణ్య అందరి ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని సత్యనారాయణ వ్రతం ఉంది అని చెప్పి బొట్టు పెట్టి అక్కడ ముత్తైదులు అందరూ పిలుస్తూ ఉంటారు. సరే అని చెప్పి వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ వర్షం పెట్టి శరణ్య పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. శరణ్య అందరిని అలా పలకరించి పలకడం అంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇరుగు పొరుగులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి మొహంలో చాలా కళ ఉంది కదా అది తెలిసినట్టు వరుసలు కలిపి మరి మాట్లాడుతుంది కదా అని ఒకరితో మాట్లాడుకుంటూ ఉంటారు. అవును అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. శరణ్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నాకు ఇంకో ఆనందభరి కనపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ వ్రతానికి పడ్డా సిద్ధమవుతూ ఉంటారు. అక్కడ వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి ఇంకా చూసుకుంటూ ఉంటారు. ఏంటి అందరిని పిలిచారని చెప్పి ఆనంద అడుగుతుంటుంది. పిలిచాము అత్తయ్య గారిని శరణ్యం కానీ ఆనంద అచ్చని నీలాగే అందరిని వరుస పెట్టి మరి శరణ్య అందరిని పిలుస్తుంది అని లీలావతి అనగానే మరి నా కోడలు కానీ ఆనంద గొప్పగా అంటుంటుంది. మరి నేను అని చెప్పి అనన్య అంటూ వస్తుంటుంది. ఆనందకి అనన్యని చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎలాగున్నాను అని అనన్య అడగగానే ఆనందకు చాలా కోపం వస్తుంది. అత్తయ్య గారు నేను ఎలాగో చెప్పరే అనన్య అడగగానే నీకే అమ్మ మహాలక్ష్మిలో ఉన్నావు అని చెప్పి లీలావతి పొగుడుతూ ఉంటుంది. అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మా మన ఇంట్లో ఫోటోలు ఉన్న లక్ష్మీదేవి కంటే నీ అటువంటి నగలే బాగా కనపడుతున్నాయని కోటేశ్వరం గొప్ప పొగుడుతూ ఉంటారు. అనన్య అది విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంక విశ్వనాథ్ గీత వస్తూ ఉంటారు. ఇంకా అలాగే టెన్షన్ పడుతూ లోపలికి వస్తూ ఉంటారు. అరే అమ్మ నన్ను వచ్చేసారని చెప్పి అనన్య అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. గీత వెళ్ళి శరణ్యని గట్టి హక్ చేసుకుంటుంది. అవును ఎలాగోనని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా శరణ్య ఏం మాట్లాడపోతుంది. పదే దర్శనం మాటలు గుర్తుంచుకుంటుంది. నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది. అలా అడుగుతారని ఏంటి మీరు బట్టలు తీసుకొచ్చారా అని చెప్పి పంతులు అడుగుతుంటారు. తెచ్చని చెప్పి గీత చూపిస్తుంటుంది. సరే ఆ బట్టలు ఇచ్చి అలాగే కట్టుకొని రమ్మని చెప్పండి అని పంతులు గారు అంటూ ఉంటారు. సరే అని చెప్పి ఆనంద్ అంటూ దర్శన్ రోహిత్ రండి అని చెప్పి కింద పిలుస్తూ ఉంటారు. ఇంకా అనన్య అదే పనిగా సంతోషం చూస్తుంది. కానీ శరణ్య మాత్రం చాలా బాధపడుతుంది. దర్శన్ రోహిత్ ఇంకా వస్తూ ఉంటారు. దర్శన్ బాబు తీసుకోండి అని విశ్వనాథ్ ఇస్తూ ఉంటారు. కానీ దర్శన్ మాత్రం ఏమీ రెస్పాన్స్ అవ్వడు. చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్ అలా ఆలోచిస్తున్నావు వాళ్ళు తెచ్చిన బట్టలు నువ్వు కట్టుకోవాలి రాజేశ్వర అంటూ ఉంటారు. ఇంకా దర్శన్ ఏం మాట్లాడు ఇంకా విశ్వనాథ్ ఇచ్చే బట్టలు ఇంకా తీసుకుంటూ ఉంటాడు. విశ్వనాథ్ మాత్రం పదే దర్శన్ గమనిస్తూ ఉంటాడు. గీత అలాగే బాధపడుతూ ఉంటుంది. దర్శన్ ఇంకా చాలా కోపంగా శరణ్యం చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోహిత్కి వెళ్ళి విశ్వనాథ్ బట్టలు ఇస్తూ ఉంటాడు. రోహిత్ ఇంకా తీసుకుంటాడు. దర్శనం మాత్రం చాలా కోపంగా బట్టలు తీసి పైకి వెళ్ళిపోతుంటాడు. అలానే ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ఏం మాట్లాడదు. సరే అని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళిపోతుంటుంది. తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. గీత అంతా గమనిస్తూ ఉంటుంది. దర్శనం ఇంకా చాలా కోపం వస్తుంటుంది. తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా బట్టలు కవర్ని అలాగే చూస్తూ ఉంటాడు.
ఒక్కసారిగా చాలా ఆవేశం మంచం పడేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా అనన్య లోపలికి వెళ్ళి అంతా చూస్తుంది. ఇంకా మెల్లింగా డోర్ వేస్తూ ఉంటుంది. బాధపడుతుంది కానీ మెల్లింగా దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. తనకి ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇంకా అలాగే దర్శన్ చూస్తుంది. దర్శన్ కూడా చాలా కోపం అనని చూస్తూ ఉంటాడు. అసహించుకుంటూ ఉంటాడు. ఇది మీరు కట్టుకోవడానికి తెచ్చారు అని శరణ్య అనగానే, ఆయన కట్టుకోవద్దు అనుకున్నాను, నేను కట్టున్నాను కదా, ఇష్టం లేక దీన్ని ఇసురు కొట్టా అని చెప్పి దర్శన్ చాలా కోపం మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి మళ్ళీ చెప్తున్నాను, అసలు జరిగిన విషయంలో నాకు ఎలాంటి తప్పు ఏమీ లేదు అని శరణ్య అనగానే, ఆపు అని చెప్పి దర్శన్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చిరాకు పడుతూ ఉంటాడు. ఏమండి సరే, నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి, అంతేగాని మా అమ్మ నాన్న మాత్రం బాధ పెట్టద్దు అని చెప్పి శరణంగానే దర్శన్ ఇంకా ఏం మాడిపోతూ ఉంటాడు. మా అమ్మ నాన్న ఇచ్చిన బట్టలు మీరు ఇసురు కొట్టారని చెప్పి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారండి అని శరణ్య మాటలకి, అవును, ఈ బట్టలు కట్టకపోతే మీ అమ్మ నాన్న బాధపడతారు, నీకు బాధ వస్తుంది, నీకు నీ వాళ్ళకి ఏ చిన్న బాధ కలగకూడదు కదా, అవతల వాళ్ళ జీవితం నాశనం పర్లేదు, దానికి అసలు ఏమనిపించదు అంతే అని చెప్పి దర్శన్ ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా శరణ్ ఇంకా ఏం ఆడిపోతుంది, ఏడుస్తుంటుంది. అసలు నీకు నా మనసు మీద, నా మాట మీద, నా మీద అసలు నీకు విలువే లేదు కదా, ఉంటే అర్థమైంది నా బాధ ఏంటో అని చెప్పి దర్శన్ చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు. రథంలో మా అమ్మ ఇచ్చిన బట్టలు కట్టుకొని మీరు కూర్చొని చెప్పి పంతులు గారు చెప్పారు కదా, ఆ మాట మీరు విని కూడా ఇలా మాట్లాడడం బాగోలేదండి శరణ్య అనగానే, అంటే బట్టలు వేసుకుంటే ఏం చేస్తాం అని దర్శన్ అనగానే, నేను క్వశ్చన్ చేయట్లేదే, కానీ అత్తగారు అడుగుతారు కదా ఏం చెప్తారు అని శరణ్య అనగానే, అంటే ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నా దర్శన్ అనగానే, ఇందులో బ్లాక్మెయిల్ చేయడానికి ఏముంది, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ వస్తే అత్తయ్య వాళ్ళు అడగరా, అదే చెప్తున్నాను చెప్పి సరళ ఇంకా నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ముత్తైదులు అందరూ ఇంకా వస్తూ ఉంటారు. ఆనందం అందరిని పలకరిస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి దర్శించాల కోపం మాట్లాడుతూ ఉంటాడు. అది కాదు అని చెప్పి శరణి అనిపోతుంది. పొమ్మంటున్నాను అప్పో అని చెప్పి ఇంకా దర్శన్ గట్టిగా అరుస్తాడు. ఇంకా ఆనందం ఆ మాటలను వింటాడు. దర్శన్ పదే పదే గట్టిగా పో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆనందకి అంతా వినపడుతూ ఉంటుంది. ఇంకా శరణ్య బాధపడుతూ గదిలోని బయటకు వస్తూ ఉంటుంది. శరణ్య బయట రావడం ఆనందం గమనిస్తుంది. ఇంకా అందరం చూసుకుంటే ఎవరు తెలియకుండా వస్తూ ఉంటుంది. శరణ్య అని చెప్పి ఆనందం అడగానే అత్తయ్య అని చెప్పి శరణ్య అంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను ఆనందం అడగానే, అంటే ఆయన లోపల బట్టలు మార్చుకుంటున్నారు అని చెప్పి శరణ్య అనగానే, నువ్వు రా అని చెప్పి ఆనందానికి శరణ్యం కింద తీసుకొస్తుంది. అప్పుడు శరణ్య ఆనందం కిందకు వస్తూ ఉంటారు. లీలావతి వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తూ వచ్చి కూర్చొని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటుంది. అలాగే కోటేశ్వర రాజేశ్వరరావు కూడా వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు. అనన్య అదే పనిగా గమనిస్తుంటుంది. వంటింట్లో ఎవ్వరు లేరు, చేయాల్సింది చేసేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడకుండా మెల్లింగా వంటగదిలో వెళ్తూ ఉంటుంది. అమ్మ ఇంకా అబ్బాయి రాలేదేంటి అని పొంతలు అడుగుతుంటారు. కానీ ఆయన ఏం మాట్లాడి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆయన ఇదేంటి రూమ్లో ఏం చేస్తున్నాడు, ప్యాంటు షర్ట్ మాత్రం ఎంత టైం పడుతుందా ఏంటి అని కోటేశ్వర అడుగుతూ ఉంటారు. అరే దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా అనని ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. దర్శన్ దర్శన్ అని చెప్పేసి అప్పుడే కోటేశ్వరరావు ఇంకా పైకి వెళ్తూ ఉంటాడు. ఈలోగా ఎవరు చూడకుండా అనని వంటగదిలో వెళ్తూ ఉంటుంది. ఇంకా అందరిని గమనిస్తూ ఉంటుంది. దర్శన్ దర్శన్ అని చెప్పి కోటేశ్వర వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా దర్శన్ రెడీ అయ్యి వస్తూ ఉంటాడు. ఇంకా అనని ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇంతసేపు బట్టలు మార్చుకుని టైం పడుతుందా కోటేశ్వర అనగానే, అంటే బట్టలు కొంచెం టైట్గా ఉన్నాయని చెప్పి దర్శన్ కవర్ చేస్తూ ఉంటారు. సరే సరే రా అని చెప్పి కోటేశ్వర దగ్గర నుండి తీసుకొస్తూ ఉంటారు. అరే రోహిత్ రా అని చెప్పి పిలుస్తుంటారు. ఇంకా ఇద్దరు కొడుకులతో కోటేశ్వర కిందకు వస్తూ ఉంటారు. ఇదిగో మీ కోడలు అసలు ఎవరు వస్తుందో అని చెప్పి మీ ఇంటికి వచ్చే కోడలు అదృష్టవంతురాలు అనుకున్నాం, కానీ అసలు ఇలాంటి కోడలు రావడం మీ అదృష్టం చెప్పి మాకు అనిపిస్తుంది. అయినా మీరు ఎప్పుడు చూసినా గొప్పగా చెప్పేవారు కదా, మీ కోడలు గొప్పతనం గురించి చెప్పేవారు, కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా ఉంది, మొహంలో ఎంత కళ ఉందో, అచ్చం మీలాగే అని చెప్పి శరణం చూసి వచ్చిన మొత్తం పొగుడుతూ ఉంటారు. ఆ మాట నిజమని లీలావతి అంటూడదు. ఏందమ్మి మీ అత్త కూడా దాన్నే పొగుడుతుంది, నువ్వున్న సంగతి విషయం మర్చిపోయారా ఏంటి అని కాంచగానే, పోన్లే ఆయన కావాల్సింది వాళ్ళందరి ముందు పబ్లిసిటీ ఏం కాదు, అందరి ముందు ఉత్తరం పొగుడుచు ఆ శరణని తిట్టడం కావాలి అని అనని అంటున్నది. ఆయన కొంత కోడళ్ళు ఆస్తుల కోసం నగల కోసం వస్తూ ఉంటారు. నా కోడలు మాత్రం మా ఇంట్లో మా అందరికీ ఆనందం పంచడాకే వచ్చింది అని ఆనందం గొప్ప చెప్తుంది. ఆ మాటలు అననికి ఇంకా కోపం వస్తుంటుంది. అమ్మ శరణ్య ప్రార్థన రెడీ చేసావని ఆనందం అడుగుతూ ఉంటుంది. చేసా అని చెప్పి శరణ్య అనగానే, ఏంటి ప్రార్థన చేసావా నీ చేతులతోనా, ఇదిగో నీ చేతులతోనే అందరికీ పెడతగానిలే, ఆ తర్వాత అటుండి అటు వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారుగా అని చెప్పి ప్రసాదం విషయం కలిపి అనన్య చేస్తున్నాడు. తొందర కలిపి అని చెప్పి కాంచం కంగారు పడుతుంది. తొందరగా ప్రాణం తీసుకురాని చెప్పి లీలావతి శరణతో అనగానే సరే అని చెప్పి వస్తూ ఉంటుంది. అమ్మి తను వచ్చేస్తుంది తొందరగా పోనీ అని చెప్పి కాంచం కానీ సరే అని చెప్పి ఆయన కలిపేసి కాంబో ఎవరు చూడకుండా పక్క వచ్చేస్తుంది. శరణ్య చేసిన ప్రయాణం తీసుకుని బయటకు రాబోతూ ఉంటుంది. శరణ్య బిల్డింగ్ ప్రయాణం తీసుకొని రావడం అనన్య గమనిస్తుంటుంది. ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఎప్పుడప్పుడు శరణ్య వస్తుందా, ప్రయాణం అందరూ పెడుతుందా, ఇంకా అందరూ శరణ్య తిట్టాలని చెప్పి చాలా ఆవేశంగా కాంచన అలాగే అననే అనుకుంటూ చూస్తూ ఉంటారు.
ఆనంద కూడా శరణ్యం చూస్తున్నాడు. శరణ్యంగా చాలా సంతోష ప్రసాదాన్ని తీసుకొని బయటకు వస్తుంది. అలాగే తీసుకొచ్చిన ప్రసాదాన్ని పంతులు గారికి ఇస్తూ ఉంటుంది. ఇంక పంతులు గారు తీసుకొని ఇంక దేవుడికి పెట్టబోతూ ఉంటారు. ఆనంద మాత్రం ఇంకా చాలా సంతోషపడుతుంది. దర్శనం మాత్రం పదే పదే శరణ్యం చూసినప్పుడల్లా చాలా కోపం వస్తుంటుంది. దీనివల్ల నా ప్రేమ నాశనం అయిపోయింది అని చెప్పి అనుకుంటూ కోపం చూస్తూ ఉంటాడు. గీతా విశ్వనాథన్ దర్శనం గమనిస్తూ ఉంటారు. కానీ ఏం మాట్లాడక మౌనంగా అలాగే చూస్తూ